శివాయ గురవే నమః. వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరము ఎలా ఉండబోతుంది, మీ ఆర్థిక స్థితి, సామాజిక గౌరవము, అలాగే గ్రహాల ప్రభావం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సంవత్సరము పంచాంగ గణాంకాలను గమనిస్తే ఆదాయము 5, వ్యయము 14. అంటే ఆదాయము కంటే ఖర్చులు దాదాపుగా 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసర విలాసాలకు పోకుండా ఆర్థిక విషయాల్లో చాలా పొదుపుగా ఉండడము అవసరము. ముందస్తు ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు రావచ్చు. రాజపూజ్యము 5, అవమానము 4. ఇక్కడ రాజపూజ్యము సంఖ్య ఎక్కువగా ఉండడము శుభ సూచకము. అంటే మీకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవము లభిస్తాయి. అయితే అవమానము సంఖ్య కూడా 4గా ఉంది కాబట్టి సన్నిహితుల వల్ల లేదా చిన్న చిన్న పొరపాట్ల వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట తీరులో, ప్రవర్తనలో జాగ్రత్త వహించడము మంచిది. ఇక ఈ రాశివారి గ్రహ సంచారము శని లాభస్థానంలో ఉండడం వల్ల మీకు అదృష్టము కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. బృహస్పతి జూన్ నుండి 3వ స్థానంలోకి వస్తారు. సంవత్సరము ద్వితీయార్ధము ఈ రాశి వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. రాహుకేతువుల సంచారం వలన మీ కెరీర్ మరియు గృహ జీవనంలో మార్పులు తెస్తారు. పనుల్లో వేగము పెరుగుతుంది. నిరుద్యోగులకు మీ నిరీక్షణ ముగుస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము మొదట్లో లాభాలు అద్భుతంగా ఉంటాయి. జూన్ తర్వాత కాస్త సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మీ లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యము విషయంలో అశ్రద్ధ చేయకండి. సరైన ఆహారము, వ్యాయామము ముఖ్యము. ఇక రాజకీయ నాయకులకు పట్టిందల్లా బంగారమే. మీ ప్రయత్నాలు సఫలమై ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది. రైతులకు పాత భూ వివాదాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం అనేది ఈ సంవత్సరము లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏకాగ్రతతో చదివినట్లయితే మంచి ర్యాంకులు అనేటివి వస్తాయి. స్త్రీలు వివాదాలకు దూరంగా ఉండాలి. శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మరింత శుభ ఫలితాల కోసం ఈ రాశివారు ఆచరించాల్సినటువంటి పరిహారాలు: దక్షిణామూర్తిని పూజించడము. ప్రతిరోజు శ్రీ ఆదిగురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహార స్తోత్రము చదవడం వల్ల గ్రహదోషాలు తొలగి పనులు సజావుగా సాగిపోతాయి. ఇక ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జూన్ తర్వాత కాలము ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దైవ బలము తోడైతే మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి.